జగన్ నీడ విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నారా? వైసీపీలో చీలికలు, బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడన? పవన్ జగన్ కలిస్తే టీడీపీ పరిస్థితి ఏంటి? భయంకరమైన పొత్తుగా ఇది మారబోతుందా? ఇదంతా నిజమా లేక రాజకీయ డ్రామానా? ఈ మొత్తం తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. వై నాట్ 175 ఈ మాట విన్నప్పుడు ఎంత ధీమా కనిపించిందో, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రజలు తమ తీర్పును స్పష్టంగా చెప్పారు. కేవలం 11 సీట్లు మాత్రమే అని. ఒకప్పుడు ఏం చేసినా చెల్లుతుందనుకున్న రోజులు పోయాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఒక పక్క జగన్ మల్లగుల్లాలు పడుతుంటే, వరుసగా రాజీనామాలు, సీనియర్ నేతల నిష్క్రమణ, వైసీపీలో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. విజయసాయిరెడ్డి గారు జగన్ గారికి నిజంగా ఒక నీడ లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పార్టీని విడటం నిజంగానే వైసీపీ శ్రేణులకు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. దీని వెనుక అసలు కథ ఏమిటి? ఢిల్లీలో జరుగుతున్న మంత్రాంగం ఏమిటి? 2019లో టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకున్నట్లుగానే ఇప్పుడు వైసీపీ నేతలను కూడా అదే బాటలో నడిపిస్తున్నారా జగన్ గారు? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వైసీపీలోని ముఖ్య నేతలు, ఆర్థికంగా బలమైన నాయకులు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇదంతా ఢిల్లీలో జరుగుతున్న ఒక పెద్ద స్కెచ్ లో భాగమేనా? ఇంతకీ ఆ స్కెచ్ వెనుక ఉన్న కారణాలేంటి? ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు ఒక పెద్ద పొలిటికల్ డ్రామా నడుస్తుంది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో తన బ్రాండ్ ను పెంచుకోవాలని చూస్తుంది. పవన్ కళ్యాణ్ బీజేపీకి మిత్రుడే అయినా సొంతంగా గుర్తింపు కావాలి కదా ఏ పార్టీకైనా. అందుకే బీజేపీ ఒక కొత్త ప్లాన్ వేసింది. పవన్ కళ్యాణ్ ఎలాగో ఉండనే ఉన్నారు, జగన్ కూడా కలిస్తే ఎలా ఉంటుంది? చంద్రబాబును నమ్మలేం, కానీ జగన్ మాత్రం మనకు అన్కండిషనల్ గా సపోర్ట్ ఇస్తాడు. ఇది బీజేపీ చేస్తున్నటువంటి ఆలోచనట. అందుకే వైసీపీ నేతలను బీజేపీలోకి తీసుకొని వారిని జనసేనతో కలిసి పనిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. పొత్తులో ఉంటూనే టీడీపీకి తలనొప్పి తెప్పించాలని చూస్తున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే, గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ వైసీపీని విమర్శించడం తగ్గించారు. మీరు ఒకసారి క్లియర్ గా గమనిస్తే అది మీకు కూడా అర్థమవుతుంది. వైసీపీ చేసిన మంచి పనులను కూడా పొగుడుతున్నారు. మరోపక్క సాక్షి పత్రిక కూడా పవన్ ను ఆదరిస్తుంది. దీన్ని కూడా మీరు గమనించగలరు. ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ మరియు వైసీపీ మధ్య ఏదో జరుగుతుందని స్పష్టమవుతుంది. అదే జరిగితే జగన్ పవన్ కాంబో ఓ రేంజ్ లో ఉండబోతుంది. అయితే విమర్శించే వాళ్ళు మాత్రం సింహం ఇక నుంచి సింగిల్ గా రాదా అంటూ సెటర్లు కూడా వేస్తున్నారు. నేనొక్కడినే అంటూ తనని తాను పోర్ట్రే చేసుకున్న జగన్ ఎలా సమాధానం ఇస్తారు ఆ ప్రశ్నలకి? ఎలా తనని తాను డిఫెండ్ చేసుకుంటారు? అవన్నీ కూడా చూడాల్సి ఉంది. ఈ స్కెచ్ మొత్తం బీజేపీ పెద్దల డైరెక్షన్ లో నడుస్తుంది. ఇదంతా నిజమైతే టీడీపీకి చాలా కష్టాలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో. అంతేకాకుండా ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలు కూడా బీజేపీ మాకే కావాలని డిమాండ్ చేస్తున్నట. చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయని అనిపిస్తుంది రాబోయే రోజుల్లో. ఇది నిజంగా జరుగుతుందా లేక ఉత్తుత్తి మాటలేనా? ఒకవేళ జరిగితే టీడీపీ దీన్ని ఎలా ఎదుర్కొంటుంది? మీ అభిప్రాయాలను కింద కామెంట్ అయితే చేసేయండి.